హాయ్ అండి. అందరికీ నమస్కారం. గ్రామీణ్ డాక్ సేవక్ ఇండియా పోస్ట్ నుంచి గ్రామీణ్ డాక్ సేవక్ అంటే జీడీఎస్ పోస్టులకి సంబంధించి కొత్త షెడ్యూల్ రిలీజ్ అయిందండి. నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఈ నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ ఎంత ఉంటుంది, అలాగే రిటన్ ఎగ్జామ్ ఉందా లేదా, సెలక్షన్ ఎలా చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఇలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయండి. నేను ఈ వీడియోలో అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఉన్న పేజీ సీక్వెన్స్‌లో ఫాలో అవుతూ ఒక్కొక్క పేజ్‌లో ఉన్న మ్యాటర్‌ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంథీగా అనిపించినా మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు చిన్న మిస్టేక్ చేసినా క్యాండిడేట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి పాయింట్‌ని యూజ్‌ఫుల్ గానే ఉంటుంది కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడండి. మరి నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ నోటిఫికేషన్ అనేది ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ తరపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్‌లోని జీడీఎస్ సెక్షన్ నుంచి వచ్చిన అఫీషియల్ కమ్యూనికేషన్ అండి ఇది. నోటిఫికేషన్ నంబర్ ఇక్కడ ఉంది కదా 17-12/2026-GDS. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఆగస్ట్ 20, 2026 అండి. ఇది ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ కి పంపించారు. ఇందులో సబ్జెక్ట్ ఏముందంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై 2026 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అన్నమాట. అంటే గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన షెడ్యూల్ టు డీటెయిల్ నోటిఫికేషన్ మరియు ఎంగేజ్మెంట్ షెడ్యూల్ ని డిపార్ట్మెంట్ అధికారికంగా పంపించింది అని. ఇక్కడే మనం ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి. ఈ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ కోసం ఆగస్టు 31, 2026 నుంచి లైవ్ అవుతుందన్నమాట. కానీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం సెప్టెంబర్ 2, 2026 నుంచి సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 2 నుంచి యాక్చువల్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పేజ్ 2లో ఏముందో చూద్దామండి. ఇక్కడ అసలు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నోటిఫికేషన్ పేరు గ్రామీణ్ డాక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై 2026 అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో ఖాళీగా ఉన్న జీడీఎస్ పోస్టుల కోసం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ కోరుతున్నారు. ఇక్కడ జీడీఎస్ అంటే ఒక పోస్ట్ కాదు, ముఖ్యంగా 3 కేటగిరీస్ లో పోస్ట్ ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం మరియు డాక్ సేవక్. సర్కిల్ వైజ్, డివిజన్ వైజ్ టెంటేటివ్ వేకెన్సీస్ అనెక్స్చర్ 1 లో ఉంటాయని నోటిఫికేషన్ లో చెప్పారు. అంటే ఎన్ని డీటెయిల్స్ సర్కిల్ వైజ్ లో ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా కింద ఒక లిస్ట్ ఉంటుందండి, దానిలో చూసుకోవచ్చు. అప్లికేషన్ మాత్రం ఆన్లైన్ లోనే సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా మీకు, indiapost.gov.in/GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని. ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు అందులోకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ గా మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, ఒక క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే చేయాలి. డూప్లికేట్ రిజిస్ట్రేషన్ లేదా మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది చేయకూడదు. ఒకవేళ క్యాండిడేట్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ లేదా అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎప్పుడైనా గుర్తిస్తే దాని క్యాండిడేచర్ క్యాన్సిల్ చేస్తారనమాట. కాబట్టి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేయకండి. అప్లికేషన్ ఫామ్ తో పాటు సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని ఇక్కడ చెప్పారు. కానీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ మాత్రం అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలనే డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు కింద ఉంటాయండి. నోటిఫికేషన్ లో క్లియర్ గా చెప్తాను నేను మీకు. మరొక యూజ్ఫుల్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్ ఉందని గుర్తిస్తే మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదండి. డిపార్ట్మెంట్ 2 days కరెక్షన్ విండో ఇస్తుంది. ఆ సమయంలో మిస్టేక్స్ రెక్టిఫై చేయవచ్చు. ఇప్పుడు డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డేట్స్ చూద్దామండి. ఆన్లైన్ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19, 2026 వరకు ఉంటుంది. అంటే లాస్ట్ రోజు 5 PM వరకు ఉంటుంది, ఈవినింగ్. ఆ టైం వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిషన్ మరియు ఫీ పేమెంట్ అనేది సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. ఇది లాస్ట్ డే సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అలాగే కరెక్షన్ విండో వచ్చేసరికి సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 24, 2026 వరకు ఉంటుంది. అంటే అప్లికేషన్ లో మిస్టేక్ ఉంటే 2 రోజుల్లో కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం జీడీఎస్ జాబ్ అంటే ఏదో రెగ్యులర్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనుకుంటామండి. అలా కాదండి. నోటిఫికేషన్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్ గా క్లారిఫికేషన్ అనేది ఇచ్చారు. జీడీఎస్ లో డిపార్ట్మెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదండి. వాళ్ళకి వచ్చే శాలరీ, అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో ఎగ్జాక్ట్లీ ఈక్వల్ గా ఉండవు. జీడీఎస్ సర్వీసెస్ కండిషన్స్ అన్ని కూడా గ్రామీణ డాక్ సేవక్స్ కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్ ప్రకారం 2020 ప్రకారం ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా రూరల్ ఏరియాస్ లో సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. రోజుకి 10 గంటలు కూడా నోటిఫికేషన్ క్లియర్ గా ఇచ్చారు చూడండి. ఇక్కడ మినిమం 4 hours నుంచి మాక్సిమం 5 hours ఉంటుంది ఒక రోజుకి. అలాగే జీడీఎస్ 65 సంవత్సరాలు దాటిన తర్వాత కంటిన్యూ చేయలేరు అనమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ కండిషన్ ఉంది.
జీడీఎస్కి గవర్నమెంట్ ఇచ్చే అలవెన్స్తో పాటు తన ఫ్యామిలీ లైవ్హుడ్ మెయింటైన్ చేయడానికి అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉండాలని నోటిఫికేషన్లో చెప్పారంటే మీరు ఈ జాబ్ చేయడమే కాకుండా ఈ 4-5 గంటలు వర్క్ చేసిన తర్వాత వేరే జాబ్ ఏదైనా చేసుకోండి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అనమాట. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే పాయింట్. ఇంకా బీపీఎంగా సెలెక్ట్ అయితే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ రన్ చేయడానికి అవసరమైన అకామిడేషన్ కూడా క్యాండిడేట్ తన ఓన్ కాస్ట్తోనే అరేంజ్ చేసుకోవాలి. అంటే డిపార్ట్మెంట్ ఆఫీస్ బిల్డింగ్ ఫ్రీగా ఇస్తుందని అజ్యూమ్ అస్సలు చేసుకోకండి. ఇప్పుడు చాలా మంది ఎదురు చూసేది శాలరీ విషయం గురించి అండి. జీడీఎస్ రెగ్యులర్ బేసిక్ పే సిస్టమ్ కాకుండా టీఆర్సీఏ అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ ఇస్తారనమాట. కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే ప్రతి సంవత్సరం 3% యాన్యువల్ ఇంక్రీజ్ ఉంటుంది. డియరెన్స్ అలవెన్స్ కూడా అప్లికబుల్ అవుతుందన్నమాట. గ్రాట్యుటీ మరియు సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ టీఆర్సీఏ స్లాబ్స్ ఇలా ఉన్నాయండి. బీపీఎంకి 12,000 నుంచి 29,380 రూపాయల వరకు ఉంటుంది. ఏబీపీఎం లేదా డాక్ సేవకి 10,000 నుంచి 24,470 రూపాయల వరకు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలండి. మాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ ఉండొచ్చు. ఈ ఏజ్ని అప్లికబుల్ సబ్మిషన్ లాస్ట్ డేట్ నాటికి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అలాగే ఏజ్ రిలాక్షన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. అలాగే హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్, హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఓబీసీకి 13 ఇయర్స్, హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూసినట్టయితే జీడీఎస్కి మినిమం 10th పాస్ అయి ఉండాలి. కానీ 10th పాస్ అయితే చాలా సింపుల్గా అనుకోకండి. 10th మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో పాసింగ్ మార్క్స్ ఉండాలి. రికగ్నైజ్డ్ బోర్డు నుంచి 10th పాస్ అయి ఉండాలి. నోటిఫికేషన్లో ఇంకో క్లియర్ కండిషన్ ఉంది. అప్లికెంట్ తన లోకల్ లాంగ్వేజ్ని కనీసం 10th స్టాండర్డ్ వరకు చదివి ఉండాలి. పోస్ట్ వైజ్ లోకల్ లాంగ్వేజ్ డీటెయిల్స్ అన్ని కూడా Annex 3లో ఉంటాయి. నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి ఓపెన్ చేసి క్లియర్గా చెక్ చేయండి. నెక్స్ట్ హౌ టు అప్లై అండ్ సెలెక్షన్ అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి. డిఫరెంట్ బెంచ్ మార్క్ డిజేబుల్ కేటగిరీస్ ఉన్న క్యాండిడేట్స్ ఏ కేటగిరీలో అప్లై చేయాలో నోటిఫికేషన్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాము. అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అఫీషియల్ జీడీఎస్ పోర్టల్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ కానీ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ లేదా అదర్ మోడ్లో పంపితే యాక్సెప్ట్ అనేది చేయరు అనమాట. ఇప్పుడు సెలక్షన్ క్రైటీరియా చూడండి. ఇక్కడ ఒక బిగ్గెస్ట్ పాయింట్ ఇదే. సెలక్షన్కు సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనమాట. అంటే ఈ పీడిఎఫ్లో రిటర్న్ ఎగ్జామ్ గురించి సెలక్షన్ ప్రాసెస్లో మెన్షన్ చేయలేదు. మెరిట్ లిస్ట్ని 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా ప్రిపేర్ చేస్తారు. 10th మార్క్స్ని పర్సంటేజ్గా క్యాలిక్యులేట్ చేసి 4 డెసిమల్ ప్లేసెస్ వరకు యాక్యురసీతో మెరిట్ తయారు చేస్తారనమాట. మార్క్ షీట్లో మార్క్స్ ఉంటే మార్క్స్ని ఎంటర్ చేయాలి. మార్క్స్ ఉన్న గ్రేడ్ పాయింట్స్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది అనమాట. కానీ సబ్జెక్ట్కు మార్క్స్ లేకుండా గ్రేడ్ మాత్రమే ఉంటే గ్రేడ్ ఎంటర్ చేయవచ్చు. ఓన్లీ గ్రేడ్స్ ఉన్న క్యాండిడేట్స్కి సిస్టమ్ 9.5 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ యూస్ చేసి మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు A1 అంటే గ్రేడ్ పాయింట్ 10 అనమాట, ఫ్యాక్టర్ 9.5. A2 అంటే గ్రేడ్ పాయింట్ 9 అనమాట, అంటే ఫ్యాక్టర్ 9.5. ఈ గ్రేడ్స్ అన్నిటికీ కూడా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5. CGPA ఉన్న క్యాండిడేట్స్కి కూడా CGPAను 9.5తో మల్టిప్లై చేసి మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇండివిజువల్ సబ్జెక్ట్ గ్రేడ్స్ మరియు CGPA రెండు ఉంటే హయ్యర్ మార్క్స్ విచ్ ఎవరు వస్తే దాన్ని కన్సిడర్ చేస్తారు. కానీ క్యాండిడేట్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు స్వయంగా గ్రేడ్స్ని మార్క్స్లో కన్వర్ట్ చేసి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్లో గ్రేడ్ పాయింట్స్ అడిగితే గ్రేడ్ పాయింట్ని ఎంటర్ చేయండి, సిస్టమ్ ఇట్ సెల్ఫ్ కన్వర్ట్ చేసేసుకుంటుంది అనమాట. ఇప్పుడు టైప్ బ్రేక్ రూల్ అనేది ఒకటి చూద్దాము. ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మెరిట్ వస్తే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఓల్డర్ క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ కేటగిరీ మరియు జెండర్, ట్రాన్స్జెండర్ ప్రయారిటీ ఆర్డర్ నోటిఫికేషన్లో ఇచ్చారు. డిపార్ట్మెంట్ అవసరమైతే అడిషనల్ టైప్ బ్రేకింగ్ క్రైటీరియా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అప్లికేషన్ రిజెక్షన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి చూద్దాము. ఇన్కంప్లీట్ డేటాతో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. కంపల్సరీగా రిజెక్ట్ అనేది అవుతుంది. రాంగ్ డాక్యుమెంట్స్ లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసిన క్యాండిడేచర్ రిజెక్ట్ అనేది అవుతుంది. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ వంటి డీటెయిల్స్ను 10th క్లాస్ మార్క్ షీట్లో ఉన్నట్టుగానే ఎంటర్ చేయాలి. స్పెల్లింగ్ కూడా అన్నెసరీ చేంజెస్ చేయకండి. బ్లర్డ్ ఫోటోగ్రాఫ్ లేదా అన్రైడబుల్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సెలక్షన్ రిజల్ట్ విషయానికి వస్తే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోర్టల్లో రిలీజ్ చేస్తారనమాట. SMS మరియు ఈమెయిల్ కూడా పంపుతారు. కానీ SMS రాలేదు, ఈమెయిల్ రాలేదని డిపార్ట్మెంట్పై డిపెండ్ కాకండి. నోటిఫికేషన్లోనే డిపార్ట్మెంట్ చెప్పింది. టెక్నికల్ రీజన్ వల్ల మెసేజ్ అనేది రాకపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది అసలు కాదు.
కాబట్టి పోర్టల్ రెగ్యులర్గా చెక్ చేయాలి. షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత 15 డేస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రిపోర్ట్ చేయాలి. 15 డేస్లో రిపోర్ట్ కాకపోతే పోర్టల్లో నాన్ టర్న్అప్గా మార్క్ చేసి క్యాండిడేచర్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒరిజినల్స్తో పాటు 2 సెట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ తీసుకెళ్ళాలి. మెయిన్ డాక్యుమెంట్స్ మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్, హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఏదో ఒక సర్టిఫికేట్, ఇలా అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆఫర్ లెటర్ వస్తే జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్తాను మీకు. గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిస్పెన్సరీ లేదా గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. ఓకేనా? ఫైనల్ సెలక్షన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫిజికల్ వెరిఫికేషన్ పై డిపెండ్ అవుతుంది అనమాట. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే క్యాండిడేట్స్ కి సిస్టమ్ జనరేటర్ ఆఫర్ ఆఫ్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ ఇష్యూ చేస్తారు. ఆఫర్ వచ్చిన తర్వాత 30 days లో ప్రీ ఎంగేజ్మెంట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. ఇందులో 3 days బేసిక్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. బీపీఎం అంటే బీపీఎం పోస్ట్ అయితే అకామిడేషన్ అరేంజ్మెంట్ వంటి ఫార్మాలిటీస్ కూడా ఉండొచ్చు. 30 days లో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకపోయినా లేదా జాయిన్ కాకపోయినా క్యాండిడేచర్ క్యాన్సిల్ చేసే పోస్ట్ను నెక్స్ట్ క్యాండిడేట్స్ ఇచ్చేస్తారనమాట. ఎడ్యుకేషనల్, క్యాస్ట్, డిజేబుల్డ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు పోలీస్ యాంటీసిడెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ఎంగేజ్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేస్తారనమాట. ఎవరైనా ఫాల్స్ ఐడెంటిటీ యూజ్ చేసి అన్ఫేర్ అడ్వాంటేజ్ తీసుకున్నట్లయితే లేటర్ స్టేజ్లో తెలిసిన ఎంగేజ్మెంట్ టర్మినేట్ అనేది చేసేస్తారు. నెక్స్ట్ కరెక్షన్ విండో గురించి మాట్లాడుకుంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ తర్వాత 2 days ఎడిట్ విండో ఇస్తారండి. ఈ సమయంలో మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి తప్ప నేమ్, అదర్ డేటా, మార్క్స్, చాయిస్ ఫిల్లింగ్ వంటి డీటెయిల్స్ మాడిఫై చేసుకోవచ్చు. కేటగిరీ చేంజ్ వల్ల ఫీ పేబుల్ అయితే ఫీ పే చేసినప్పుడే మోడిఫికేషన్ యాక్సెప్ట్ అవుతుంది అనమాట. అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ మాడిఫై చేసి సబ్మిట్ చేస్తే ఓల్డ్ అప్లికేషన్ డీటెయిల్స్ నల్ అండ్ అవాయిడ్ అవుతాయి అన్నమాట. న్యూ మోడిఫైడ్ అప్లికేషన్ ఆధారంగా మెరిట్ డిసైడ్ చేస్తారు. కానీ కరెక్షన్ స్టార్ట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయకుండా లీవ్ చేస్తే మోడిఫికేషన్స్ అనేవి వ్యాలిడ్ కావు. ఓల్డ్ సబ్మిటెడ్ అప్లికేషన్ డీటెయిల్స్ని కన్సిడర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, జీడిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. జీడిఎస్కి అప్లై చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే అసలు జీడిఎస్ అంటే ఏంటి, ఏబిపిఎం అంటే ఏంటి, బీపీఎం అంటే ఏంటి, డాక్ సేవక్ అంటే ఏంటి, అసలు వాళ్ళు జాబ్ చేసే రోల్స్ ఏంటి, శాలరీస్ కానీ ఇట్లాంటి పూర్తి వివరాలు నేను క్లియర్గా ఇంకొక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో కూడా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్, పోస్టల్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, స్కాలర్షిప్స్ మరియు కెరీర్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే డైలీ జాబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ మరో యూస్ఫుల్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.